దావోస్ టూర్కు రోడ్ మ్యాప్ రెడీ. పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన లక్ష్యం ఐటీ, ఏఐ, మ్యానుఫ్యాక్చర్ రంగాలపై ఫోకస్. దావోస్ తర్వాత లండన్ పై దృష్టి. యూరోపియన్ పెట్టుబడిదారులతో చర్చలు అంటూ ఒకరు చూస్తున్నాం. దావోస్ పర్యటన తర్వాత లండన్కి వెళ్ళి మరికొన్ని యూరోపియన్ పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులు రాబట్టే అవకాశంపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీ వివరించడంతో పాటు పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం, నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా, నీటి సౌకర్యం, శాంతి భద్రతల నిర్వహణ, స్థిరమైన ప్రభుత్వం ప్రోత్సాహకాలు తదితర అంశాలను వివరించనున్నారు. రాష్ట్ర పారిశ్రామిక ఆర్థిక పురోగతిని వివరించేలా, సాఫ్ట్వేర్ లాంటి ఎగుమతుల రంగంలో సాధించిన ప్రగతిని తెలియజేసేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రదర్శించనున్నారు. మొత్తం దేశ జీడీపీలో తెలంగాణ రాష్ట్ర వాటాను వివరించడమే కాకుండా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపనలో ఉన్న సానుకూల పరిస్థితులపై వివరణ ఇవ్వనున్నారు. సో మొత్తానికైతే పెట్టుబడుల ఆకర్షణ కోసం దావోస్కు వెళ్తున్నట్టు తెలుస్తోంది రేవంత్ రెడ్డి. దావోస్కు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి లండన్ కూడా వెళ్తున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఏమవుద్దో. దావోస్ టూర్కు రోడ్ మ్యాప్ రెడీ. పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన లక్ష్యం ఐటీ, ఏఐ, మ్యానుఫ్యాక్చర్ రంగాలపై ఫోకస్. దావోస్ తర్వాత లండన్ పై దృష్టి. యూరోపియన్ పెట్టుబడిదారులతో చర్చలు అంటూ ఒకరు చూస్తున్నాం. దావోస్ పర్యటన తర్వాత లండన్కి వెళ్ళి మరికొన్ని యూరోపియన్ పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులు రాబట్టే అవకాశంపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీ వివరించడంతో పాటు పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం, నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా, నీటి సౌకర్యం, శాంతి భద్రతల నిర్వహణ, స్థిరమైన ప్రభుత్వం ప్రోత్సాహకాలు తదితర అంశాలను వివరించనున్నారు. రాష్ట్ర పారిశ్రామిక ఆర్థిక పురోగతిని వివరించేలా, సాఫ్ట్వేర్ లాంటి ఎగుమతుల రంగంలో సాధించిన ప్రగతిని తెలియజేసేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రదర్శించనున్నారు. మొత్తం దేశ జీడీపీలో తెలంగాణ రాష్ట్ర వాటాను వివరించడమే కాకుండా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపనలో ఉన్న సానుకూల పరిస్థితులపై వివరణ ఇవ్వనున్నారు. సో మొత్తానికైతే పెట్టుబడుల ఆకర్షణ కోసం దావోస్కు వెళ్తున్నట్టు తెలుస్తోంది రేవంత్ రెడ్డి. దావోస్కు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి లండన్ కూడా వెళ్తున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఏమవుద్దో.